వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారనేటువంటిది బీఆర్ఎస్ టాప్ లీడర్ల నుంచి మొత్తం నాయకులంతా ట్వీట్ చేస్తూ ఉన్నారు, ఖండిస్తూ వస్తూ ఉన్నారు. బాల్మూర్ వెంకట్ ఉన్నారు, ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఆయన మన దొంగన, ఆయన మన రాబరా, ఎయిర్పోర్ట్లో నుంచి లిఫ్ట్ చేసి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది, ముందుగా నోటీస్ ఇచ్చి కూడా అరెస్ట్ చేయొచ్చు ఏది ఉన్నా కూడా అనేటువంటిది. దుబాయ్ ట్రిప్ పెట్టుకుంటే ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి, దాని గురించి ఏం చెప్తారు? ఎటువంటి అనుమానం లేదు, ఆడు దొంగనే, ఆడు బ్లాక్ మెయిలరే. పైన పెట్టిన సెక్షన్లు అది, పైన వచ్చిన కంప్లైంట్ అది. ఆ కంప్లైంట్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగానే వాడు ఇక్కడికి వెళ్ళి పారిపోయి బయట దేశానికి పోయే ప్రయత్నం చేస్తుంటేనే యాజ్ పర్ సిస్టము దాని ప్రకారంగానే వాడిని అరెస్ట్ చేసి వాడిని ఈరోజు ఏదైతే దాని ప్రొసీజర్ ప్రకారంగానే యాక్షన్ అనేది జరుగుతుంది. ఈరోజు దానికి సిగ్గుశరం లేకుండా బీఆర్ఎస్ పార్టీలో బాబామర్దులు కేటీఆర్, హరీష్ రావు వాడు బ్లాక్మెయిల్ చేసి ఒకరిని బెదిరిస్తే ఒక లేడీ వై కంప్లైంట్ పెడితే అవన్నీ ఆడియో ఆధారాలు చూసి కరెక్ట్ అని చెప్పి భావించి వానిపైన కంప్లైంట్ అయ్యి వాడిని అరెస్ట్ చేస్తుంటే సిగ్గుశరం లేకుండా మా లెక్కనే మా పార్టీలో మా శిష్యరికంలో వీడు మేము చేసినట్టే మంచిగా దొంగతనం చేస్తుండు, మేము చేసినట్టే వీడు కూడా బ్లాక్మెయిల్ చేస్తుండు, మా శిష్యరికంలో వీడు నేర్చుకుండు అని చెప్పి భావించిన విధంగా అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పి వాడేదో ఉద్యమం చేసి ప్రజల సమస్యలపైన కొట్లాడియాల వాళ్ళని అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే మాట్లాడుతారో అలాగే నిజంగా సిగ్గుశరం లేదని చెప్పేది ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు కూడా వారు పెట్టే ఒక ట్వీట్లు, వాళ్ళు ప్రవర్తించే తీరు, వారు మాట్లాడే మాటలతోటి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి ఆయన పాడి కౌశిక్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తూ ఉంది ఉదయం నుంచి కూడా. ఆయన అలిగేషన్ చేశారో రేవంత్ రెడ్డి సీతక్కకి సంబంధించినటువంటి బినామీలు ఉన్నారు దాంట్లో అనేటువంటి వాళ్ళు క్లెయిమ్ చేస్తాం. నేను ఏమడుగుతున్నా, నేను ఇదే హుజరాబాద్ నియోజకవర్గం, అక్కడ నాకు కూడా వాస్తవ పరిస్థితులు, నేను కూడా పోటీ చేసిన. ఈ పంచాయతీ అంతా కూడా గుండేడు, వంగపల్లి శివార్లలో ఉన్న క్రషర్ పంచాయతీ. కౌశిక్ రెడ్డి అనేటువంటి అక్కడ గ్రామ ప్రజలకు ఏదైతే సంబంధించి క్రషర్ పెట్టుకున్నప్పుడు డెవలప్మెంట్కో దేనికో ఏదో మాట్లాడుకొని వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామో లేదో గుడి కట్టిస్తామో ఏదో చెప్పారు. చెప్పిన గ్రామంలో వీడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 25 లక్షలు 30 లక్షలు వాళ్ళ దగ్గర తీసుకొని అక్కడ గ్రామానికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసేసరికి మళ్ళీ ఎందుకు ఇవ్వాలని చెప్పని ఆయన ఏదో మురాయించినట్టుండు. మురాయిస్తే వాళ్ళని బెదిరించి ఊరుకోని క్రషర్ నడవని అని బెదిరించిండు. బెదిరించేసరికి ఎమ్మెల్యే భయపెట్టి క్రషర్ నడవనియడని చెప్పి వాళ్ళపై కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టి ఒక ఇంటర్వ్యూలో వీడు చేసిన భాగవతం అంతా బయట పెట్టారు. బయట పెట్టినాక అక్కడ ప్రజలు పోయి కౌశిక్ రెడ్డిని అడిగారు, మరి 25-30 లక్షలు నువ్వు తిన్నావు, మరి తిన్న పైసలు ఏవైతున్నాయో నువ్వు బయటికి ఇవ్వాలని చెప్పి అని అడిగిర్రు. అడుగుతే ఆడ విలేజ్ అందరూ కూడా నిలదీసేసరికి నేను భాగవతం బయట పడుతుందని చెప్పి, లేదు నేను ఏం పైసలు తీసుకోలేదు, వాడు ఇయ్యకపోయినా నేను ఇప్పిస్తాను, మాట ఇచ్చినా కదా నేను ఇప్పిస్తా అని చెప్పి కేసు అయినాక గ్రామానికి పోయి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండు. ఆ చెక్ పైన ఎవరు పేరు లేదు. మరి కేసు అయినాక ఎందుకు 10 లక్షల రూపాయలు చెక్ ఆ గ్రామానికి ఇచ్చిండు? ఇది వాస్తవం కాదా? వీడు దొంగతనం చేసి వీడు లుచ్చాల ఫుడ్ పని చేసి వీడాడ ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వీడు బ్లాక్మెయిల్ చేసి వీని గుట్టురట్టనగా వీని చరిత్రనే అది. వీడి గతంలో కూడా అక్కడ ప్రజలకు సంబంధించి ఇదే చెల్పూర్లో వీణవంక వీని సొంత మండల్లో కూడా ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి మోసం చేసిండు. అనేకమైన కంప్లైంట్స్ ఉన్నాయి వీనిపైన. వీని భాగవతాలు కేటీఆర్, హరీష్ రావు దగ్గర పోతే కూడా 2-3 పంచాయతీలు హరీష్ రావే తెంపిండు. ఈరోజు సిగ్గుశరం లేకుండా ఇస్తుంది భాగవతాలకి వీళ్ళు వత్తాసు వాళ్ళకి వీళ్ళు సహకరిస్తారు అని అంటే వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈరోజు మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా ఇసొంటోడా మా ఎమ్మెల్యే అని చెప్పి ఆడ ప్రజలు కూడా బాధపడుతున్నారు వీని పేరు చెప్పుకోనికి. ఎందుకంటే వీడు ఎమ్మెల్యే గెలవని కూడా బ్లాక్మెయిల్ చేసే వీడు ఎమ్మెల్యే అండు. నా భార్య సూసైడ్ చేసుకుంటుంది, నా బిడ్డ సూసైడ్ చేసుకుంటుంది, నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఎమ్మెల్యే. అసలు పాడి కౌశిక్ రెడ్డి అని అంటేనే పైసలు డబ్బులు వసూలు కౌశిక్ రెడ్డి అనే విధంగా వీడు తయారైండు. దానిపైన పోలీసులు యాక్షన్ తీసుకుంటే కూడా దాన్ని తప్పు పడితే ఎట్లా? కుటుంబ సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కేసులలో కొంచెం సెక్షన్స్ ఏదో చేంజ్ చేసిరు, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంట. జనరల్ అసలు బిఫోర్ ఏం అలిగేషన్ ఉండే, ఇప్పుడు ఏమన్నా నిజంగా మార్చిరా, అట్లా సెక్షన్ మార్చిరా? అన్న, ఏదన్నా కేసు పెట్టినప్పుడు ఇనీషియల్గా కేసు పుట్టప్ చేసినప్పుడు ఒక సెక్షన్స్ ఉంటాయి, ఎంక్వైరీ చేసినప్పుడు సెక్షన్స్ అనేవి ఆల్టర్ అవుతాయి. ఇది అందరికి కూడా తెలుసు. వీడేదో పీకుడు కానీ లెక్క, వీడేదో నిజంగా ఏదో మంచి పని చేసిండో, ఉద్యమం చేసిండో, ప్రజల సమస్యలపైన కొట్లాడిండు అన్నది కాదు. గతంలో కూడా ఇట్లా కేసులలో ఈ భాగవతాలు చేసిన వాళ్ళని బయట దేశాల పోయి దాచుకోమని చెప్పి బాబు అమరుదులకు అలవాటే కేటీఆర్కి, హరీష్ రావుకి చెప్పుడు. మొన్న కూడా వీన్ని ప్రగతి భవన్ రావద్దని చెప్పారు. అదే వాళ్ళైతే బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో ఆ భవన్కి మొన్న కూడా వీళ్ళు రావద్దని చెప్పారంట. ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఎమ్మెల్యే క్వార్టర్స్లో కలిస్తే చెప్పారు. అయినా కూడా వీడు వచ్చిండని చెప్పి వీని బయటికి పొమ్మని చెప్పి వాళ్ళకి ఉచిత సలహా సూచనలు ఇచ్చినట్టే వీనికి కూడా ఇచ్చారు. వీడు దేశం వదిలేసి పారిపోనికి ఎయిర్పోర్ట్కి పోతే
ఈయన పైన వారెంట్ ఉండేసరికి వీడు పారిపోతే మళ్ళీ రాడు, మళ్ళీ దాచుకుంటాడు, మళ్ళీ వీని భాగవతం వీని పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది జరిగిన కథ. చాలా అలిగేషన్లు ఉన్నాయంటారు. గతంలో నిజంగానే ముఖ్యమంత్రి పైన మాట్లాడిండు, ప్రభుత్వం పైన మాట్లాడిండు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రి పైన కూడా కొన్ని కీలకమైనటువంటి అలిగేషన్ చేసిండు మంత్రి పొన్నం ప్రభాకర్ పైన. వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అప్పుడు అన్ని అలిగేషన్స్ ఉంటే ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటిది బీఆర్ఎస్. అంటే నిజంగా వాడు మాటలు మాట్లాడినందుకు వాడిని అరెస్ట్ చేసేది ఉంటే ఇప్పటి వరకు వాడిని ఎప్పుడో జైల్లో పెడుతుండే. కానీ అట్లా కక్ష పూరిత చర్యలు చేయొద్దు. సరే, నచ్చినా నచ్చకపోయినా వాడు ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడు కాబట్టి ఏ రోజు కూడా ఆ రకంగా వెండెడ్ పాలిటిక్స్, కక్షపూరిత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ మేము చేసే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా మా వాళ్ళు ఆలోచించలే. ఇదో ప్రైవేట్ కంప్లైంట్, వీడు బ్లాక్మెయిల్ చేసిండు, ఆధారాలతో సహా ప్రూవ్ అయింది. ప్రూవ్ అయినా కూడా వీడు ఎమ్మెల్యే వీడు బ్లాక్మెయిల్ చేసుకోవచ్చు అని చెప్పి కంప్లైంట్ తీసుకోవద్దంటే బయటకు వచ్చి ప్రజలకు అదే చెప్పమని చెప్పండి బీఆర్ఎస్ పార్టీ నాయకులని. కేసు ఏదైతే హరీష్ రావుని కేటీఆర్ని బయటకు వచ్చి అదే మాట్లాడమని చెప్పారు. కేసీఆర్ కూడా అడగోలుగా తిడుతుండంట. కానీ బాబా మడుదలు వాడు ఎమ్మెల్యే వాడిని ప్రొటెక్ట్ చేయకపోతే పొద్దున్న పిచ్చోళ్ళు వీళ్ళేదైనా భాగవతం బయట పెడతాడని చెప్పి గత్యత్రం లేక వీళ్ళు కూడా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు తప్పు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. బల్మూరి వెంకట్ చెప్తా ఉన్నారు క్లియర్ గా ఫ్యామిలీ నుంచి బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. 50 లక్షలు డిమాండ్ చేసినందుకే అరెస్ట్ చేస్తాము, వాళ్ళ భార్య కంప్లైంట్ చేసింది, ఆధారాలు ఉన్నాయనేటువంటిది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.